హ్మ్. రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నోళ్ళందరూ అండి. ఇది నాట్ ఓన్లీ పిల్లలకి, హస్బెండ్‌కి, అడిక్షన్స్‌లో ఉన్న వాళ్ళకి, ఎవ్రీబడీ. హ్మ్. రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నోళ్ళందరూ అండి. మీరు ఏ అద్దం అయితే కనిపిస్తుందో ద ఫస్ట్ స్టెప్ ఈస్ మీలో ఏముందని చూసుకోవడం. ఓకే. వర్ధినికి కోపమొచ్చింది. వర్ధినికి బాధొచ్చింది. పిల్లలెలా ఉంటే, వర్ధినికి లేకపోతే ఇప్పుడు నవ్య గారున్నారు. నవ్య గారికి ఇరిటేషనొచ్చింది. సో, ఏదొచ్చినా ఫస్ట్ ఈ సెపరేట్ ది ఎమోషన్ ఫ్రమ్ యూ. యూ ఆర్ నాట్ ఎమోషన్. మీరు అప్పుడు హీలింగ్ మొదలవుతుందండి. వెన్ యూ సెపరేట్ ఎమోషన్, హయ్యర్ మైండ్ ఇలా ఆలోచించదు. హయ్యర్ మైండ్ ఇలా డీల్ చేయదు. ఇలా అరవదు. వాడిని కూర్చోబెట్టి వాడికి చెప్పదు. అనేది ముందు తెలియాలి మీకు. నంబర్ 2 స్టెప్ వాళ్ళ ఫోటో తీసుకొని ఎవ్రీ డే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈవెన్ పెండ్యులమ్ తీసుకొనన్నా థాంక్ యూ. ఐ లవ్ యూ. నాలో ఏముందో చూపిచ్చావు. అంతే. ఐ బ్లెస్ యూ. ఏమైంది వాడి కంటైనర్ మొత్తం ఏం చేసాం? మన ఎనర్జీనే పెట్టాం గదా! వాడికి ఆ రోల్ ఇచ్చాం గదా మనం స్పిరిచ్యువల్‌లో. అవునా? ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నేనెంతో కష్టపెట్టుంటాను. నా మాటలతో ఫోటో కళ్ళున్నది తీసుకోవాలండి. నా మాటలతో, నా ఎమోషన్స్‌తో నిన్నెంత బాధ పెట్టుంటానో. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. మీరు బాధపడుతున్న ప్రతిసారి వాడికి టన్స్ ఆఫ్ ఎమోషన్ వాళ్ళకెళ్తుందండి. వాళ్ళలో మారకపోగా వాళ్ళలో అద్దం ఇంకా చూస్తారు. అంటే ఏంటి? మీరు ఇరిటేట్ అవుతున్న కొద్దీ మీ అద్దాన్ని మీరే చూసుకుంటారు. ఇంకా ఇరిటేషన్‌తో చూసుకుంటారు. అర్థమవుతుందా అండి? సో, ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ ఫోటో తీసుకొని నాకు ఇంత బ్యూటిఫుల్‌గా నేనేదో కాంట్రాక్ట్ తీసుకుంటాను. పాస్ట్ లైఫ్‌లోంచి తెచ్చుకున్నాను. ఫోటో తీసుకోండి. బుక్ ఉంటే గనుక బుక్‌లో బాబు ఫోటో పెట్టుకోండి. వాడి కళ్ళు కనిపించేటట్టు చేయండి. పాస్ట్ లైఫ్‌లో నుంచి తెచ్చుకున్నాను. ప్రెజెంట్ లైఫ్‌లోంచి తెచ్చుకున్నాను. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. క్షమించు. ఐ లవ్ యూ. ఈ రోజు నుంచి ఈ కార్మిక అటాచ్‌మెంట్ అక్కర్ల. అంటే దేనితోటి? కర్మని చూపించక్కర్ల. ఏం చూపించాలి? ద న్యూ కాంట్రాక్ట్ విత్ లవ్, అబండెన్స్ అండ్ రెస్పెక్ట్, జాయ్. మీకేం కావాలో అది చేసుకోండి. ఆ రిలేషన్‌షిప్ బట్టి. బయట ఆఫీస్‌లో అయితే రెస్పెక్ట్. అదే ఇంట్లో అయితే లవ్, జాయ్‌తో రెజొనేట్ అవుదాం. అలా ఎన్ని రోజులు చేయాలి? నా పిల్లలకి ఎన్ని రోజులు చేస్తా? నాకు ఈ విషయం ఎప్పుడు తెలుసు? కొన్ని సంవత్సరాల క్రితం తెలుసు. ఈ రోజుకి గూడా ఎవ్రీ సింగిల్ డే చేస్తా. ఎందుకు చేయాలి? వి డోంట్ నో ఎన్ని వేల కిలోమీటర్ల నుంచొచ్చామో, ఎన్ని జన్మల నుంచొచ్చామో సేమ్ ఎమోషన్‌ని తీసుకొని. ఈ జన్మే సరిపోదండి. ఇంకో జన్మ గూడా ఎత్తాలి. రిలేషన్‌షిప్స్‌ని క్లీన్ జేసుకోవాలంటే. వాడికి ఏం పంపించాలి ఇప్పుడు నేను? వాడికి లవ్ అండ్ బ్లెస్సింగ్ పంపించాలి. ఎప్పుడు? వాడు నిద్రపోతున్నప్పుడు. ఎందుకు నిద్రపోతున్నప్పుడు? మేలుకుంటే కాన్షియస్ మైండ్ ఉంటుంది. బీటా స్టేట్‌లో ఉంటారు. దే కాంట్ రిసీవ్ ఎనీథింగ్ మీరేం జెప్పినా గూడా అర్థం గాదు. నైట్ టైమ్ జేసి చూడండి. అలా ఒక 1 వీక్ చేసి చూడండి. బాబులో ఎంత చేంజ్ ఒస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ థింగ్ మీ ఇన్నర్ చైల్డ్ క్లీన్ అవుతూ ఉంటుంది. మీ ఎమోషనల్ బాడీ క్లీన్ అవుతూ ఉంటుంది. అద్దం డిఫరెంట్‌గా మారిపోతూ ఉంటుంది రిపెంటెన్స్ తోటి. స్టార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. వ్యూ మార్చండి. మొండి నుంచి వాళ్ళలో ఉన్న బెస్ట్‌వి చూడండి క్వాలిటీస్. ఎంత బంగారం నాన్న అని చెప్పి నైట్ వర్క్ చేసిన తర్వాత వాడికి బ్లెస్ చేసి, "నువ్వు నా మాట వింటున్నావు, చక్కగా చదువుకుంటున్నావు, బంగారం నువ్వు. సెల్ ఫోన్ పట్టుకోవట్ల. చిన్నప్పుడంతా సెల్ ఫోన్ ఇచ్చి ఇప్పుడు పట్టుకుంటున్నాడంటే" అదే మెయిన్ ఉంటుంది కదా! మెయిన్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, మరి డిజిటల్ వరల్డ్‌లో ఉన్నామండి. అది కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏం పరిచయం చేస్తే అదే పరిచయం అవుతుంది. కానీ డిజిటల్ వరల్డ్‌లో ఉన్నవాళ్ళు కూడా మీ మాట వినాలి గదా! లేపోతే వాళ్ళు కనెక్షన్స్‌కి దూరం అయిపోతారు. తల ఇలా కింద పెట్టుకొని చూస్తున్నారు. అసలు ఏది చూడరు. జెన్‌జీస్ అంటారు వాళ్ళని. అసలు ఏం చూడరు వాళ్ళు. ఇంకా కొత్తది ఇంకా చాలా వస్తున్నాయి జనరేషన్స్. ఆ క్వాలిటీస్ రాకుండా మీరు ఓపెన్ పని చేయాలి. నైట్ టైమ్ చేయాలి.
వాళ్ళకి బ్లెస్సింగ్ పంపించాలి. అండ్ వాళ్ళ ఎమోషన్స్‌తో ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారో చూడాలి. ఎప్పుడు? మీరంతా క్లీన్ చేసుకున్న తర్వాత, మీరు క్లీన్ చేసుకున్న తర్వాత. అడగాలి, కూర్చోవాలి. ఇది నాట్ ఓన్లీ పిల్లలకి, హస్బెండ్‌కి, అడిక్షన్స్‌లో ఉన్న వాళ్ళకి, ఎవ్రీబడీ. ఎవరైతే వాళ్ళ ఎమోషన్‌ని అవైలబుల్‌గా ఎవరు లేరో, వాళ్ళ ఎమోషన్‌ని తీసుకునేవాళ్ళు ఎడిక్షన్‌కెళ్ళిపోతారండి. ఈరోజు ఎడిక్షన్‌కెళ్లారు లబో దిబో అంటే వాళ్ళని మార్చాలి అన్నా కూడా ఎక్స్‌ట్రా లవ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర కూర్చోవాలి. రిలేషన్‌షిప్స్ ఆర్ ద కార్మిక్ నాట్స్ అండి. లెసన్స్ నేర్పించడానికి తెచ్చుకుంటాం. వి బ్రింగ్ దెమ్. ఇంకా మీరు ఎన్ని సార్లు విన్నా కూడా నేను ఇదే చెప్తా. విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తా కావాలంటే. ఓకే? దేర్ ఈస్ నోబడీ ఔట్ దేర్. వీళ్ళెందుకిలా ఉన్నారండి? ఎందుకిలా ఉన్నారు? మీలో ఎంత ఇరిటేషన్ ఉంటే వాళ్ళు అంత ఉంటారు. అర్థం చేసుకోండి. సో, ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ డెఫినెట్‌గా. బట్ స్టార్ట్ చేస్తే మెట్లెక్కడం మొదలుపెట్టాలి. అసలు ఫస్ట్ మెట్టెక్కితే ఆటోమేటిక్‌గా పైకెళ్ళి పిల్లలు మారుస్తారు. థాట్స్ వెరీ ఇంపార్టెంట్.